హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఉదయం మొక్కల దగ్గరికి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే కాపు వచ్చే ముందు అయిపోయిన తర్వాత కూడా చూసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి అయిపోయింది చూడండి. అంటే చెట్టు నిండా కాయలు వచ్చినాయి, ముగ్గిపోయినాయి. అంటే ఇటు పండు పచ్చడిగల్లాగా చేసుకోవాలి ఇంకా దేనికైనా సరే. అంజూరు వచ్చిందండి. దీనికి ఒక పువ్వులు, కనకాంబరం పువ్వులు ఉన్నాయి కదా, ఇది కలిసిపోయింది, దీంట్లో నుంచి మెలేసుకుపోయింది ఇది. అయిపోయింది. ఇది దానమ్మ, ఇది కూడా ఇరుగ్గా ఉంది, కొంచెం నేను తీయించి పెడతాను, చాలా ఇరుకయింది ఇది. ఇది కూడా అంజూరే, అంటే అన్నీ ఒక చోట ఉండాలి పెట్టాను, కానీ అది ఇరుకైపోయింది. పెద్ద అయ్యి కొద్దీ ఇరుకైపోద్ది. సీతాఫలాలు వచ్చినాయి ఈ చెట్టుకే కదా, ఇప్పుడు మళ్ళీ పూత వేస్తుంది, ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే చెట్లు పెద్ద అవుతున్నాయండి, దాన్ని నేను కట్ చేయాలి. సపోటాలు, ఇది పాల సపోటా, ఇది ఫస్ట్ కాపు కాస్తుంది. ఇది నేను టమాటాలు దీనిలో ఉంచేసానని చెప్పాను కదండి, చాలా మట్టుకి ముగ్గిపోయినాయి, కోసారు. అంటే నేను అస్తమాట నేను తీయలేదు, నేను ఖాళీ లేక నేను రావట్లేదు. ఇవి కూడా చూడండి, ఈ గ్రో బ్యాగ్లో ఎన్ని మొక్కలు పడ్డాయి అన్నమాట. నాకు పువ్వులు అంటే చాలా ఇష్టమండి. ప్రతి మోడలు మందారం కూడా కొనేసాను. ఇది ఈ సైజులో ఉండే రకరకాలుగా ఉన్నాయి. ఇది మామూలుగా పెద్ద మందారం. బీన్స్ బాగా వచ్చినాయండి, అండ్ లాంగ్ బీన్స్. వంకాయలు అయిపోవడం నేను తీసుకోకుండా, ఏంటంటే రావాలని అనుకుంటాను, వచ్చిన తర్వాత నాకు టైం ఉండదు. చూడండి, నిమ్మకాయ మట్టుకు చెట్టు నిండా వచ్చినాయి, చాలా మట్టుకు రాలిపోయినాయి. అయినా ఈ ఏదో నిలిచినాయి, కొన్ని రాలిపోతాయి. ఈ వాతావరణం, ఈ మంచుకి రాలిపోతాయి. ఈ చెట్టు ఇది కూడా పెద్దది అయిపోయింది, నేను కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకల్లా నేను ఆకు ఇచ్చేస్తున్నాను, మరి చిగిరేస్తున్నాను అనమాట. ఇదండి దాసిన చెక్క చెట్టు, బిర్యానీ ఆకు. పువ్వులు కోసుకోవట్లేదు మా పిల్లలు. ఇంకొకటి ఇది ఆరెంజెస్ అండి, చిన్న చెట్టే, సరే చెట్టు ఎంత ఉంది, కాయలు కూడా కాస్తుంది. ఇదే అంటే కాశీరెగ్గాలు అంటాం కదా మనం, పెద్దవి అదండి. కాయలతోటి వచ్చింది, కాయలు అయిపోయినాయి, మళ్ళీ ఇది చిగిరేసింది అనమాట. ఎందుకంటే ఇది మామిడి చెట్టు ట్యాంక్లో పెట్టాను, ఈ ట్యాంక్ కట్టించి మామిడి చెట్టుకే వేసాను. తర్వాత ఏమైందంటే ఇంకా ఖాళీగా ఉంటుందనేసి నేను ఇందులో తోటకూర వేస్తాం మొదలెట్టాను. తోటకూర తర్వాత మళ్ళీ ఇలాగ ఉల్లికాళ్ళు ఉంటాయి కదా, ఉల్లికాళ్ళు చిన్న చిన్న, మరి ఒక్కొక్కసారి నేను మీకు చూపించాను, వేరుశనగ కూడా వేసాను. వేరుశనగ కాయలు వచ్చినప్పటికీ సరిగా రాలేదు అది మనకి, ఎందుకంటే అక్కడ పొలంలో వచ్చినట్టు ఇక్కడ రాదేమో అనిపించింది. వస్తాకి వచ్చిన కానీ పెద్ద ఎక్కువగా రాలేదండి. ఇది ఉల్లికాళ్ళు పెట్టాను దీంట్లో, ఇదిగోండి ఆరెంజ్ బాగా వస్తుంది. ముందు చెట్టుతో వచ్చినవి అయిపోయినాయి, మళ్ళీ ఇది పూత వేసి ఇప్పుడు ఇందులో ఈ బలంగా ఉంటుంది కదా, పెద్దగా ఉంది కదా ట్యాంక్ అనేసి 2-3 మొక్కలు వేసుకుంటే బాగుంటుందని వేసాను. ఈ బలం అంతా మరి ఒకటే లాక్కుంటుంది, మరి పెద్ద చెట్లు కాబట్టి బలం ఉండాలి. ఇందులో సపోటాలు 2 చెట్లు పెట్టానండి, నేను 2 అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాను. దీంట్లో కూడా ఒక్క చెట్టే పెట్టవలసింది నేను, ఇది కూడా ఇరికైపోయింది.
ఇంకా ట్యాంకులు కట్టించడానికి నాకేమో పైన స్థలం లేదు కాబట్టి ట్యాంకులు కట్టించలేదు. నేను ఇలాగా ఈ ఈ మోడల్ ఉన్నాయి చూసారా, పెద్ద కుండీలు. నేను చాలా రేటు ఎక్కువే, కానీ ఇలాంటివి వేసుకుంటే ఇలా పెద్ద మొక్కలు. ఇది మామిడి చెట్టు, ఇది కూడా కాయలు కాసేదే. ఇదిగోండి ఈ చెట్టు అలాగా, ఈ చెట్టు ఇలా కాస్తుంది. సపోటా చెట్టు. మనం బాగా మెయింటైన్ చేసుకుంటే చిన్న చిన్నగా అయినా సరే ఎప్పుడు వచ్చి తీసేసి ఏదైతే పంట ఉందో ఆకుకూరల కాడ నుంచి ఇవన్నీ అది నేచురల్గా తక్కువ కాలంలో పండుతాయి అన్నమాట. అప్పుడు తీసుకుంటూ వేరు వేరు పెట్టుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అలాగే చేసి పెడుతున్నాను. మరి ఇక్కడ పెద్ద చెట్టు లాగా వేసాం కదా, ఈ ఆరెంజ్ను ఇదిగో కాశీ రేకు, పెద్ద రేకు చెట్టు. ఇది బాగా కాస్తుంది, బాగున్నాయి చెట్టు. దాని గురించి ఇప్పుడు వేరే చికెన్ వేయాలా ఏంటి, కూరగాయలు తుక్కంతా మా పిల్లలు అలా వేసేసారు. చాలా చాలా బాగుందండి. కన్నులు పండగ కింద ఉంటుంది. మనం ఎప్పుడైతే మన గార్డెన్లోకి పైన పెట్టుకొని అందంగా పెంచుకుంటున్నాం కాబట్టి చూడడానికి ముచ్చటగా ఉంటుంది, ఆహ్లాదంగాను. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఏం కాయలు కాస్తున్నాయంటే ఆల్రెడీ ఎప్పుడు వచ్చాయి. బెండకాయలు కాస్తాయి, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి రోజు హార్వెస్టింగ్ చేసినప్పుడు నేను వీడియో చేయట్లేదు, ఖాళీ ఉండట్లేదు కాబట్టి చేయట్లేదు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చి కోసుకుంటారు కాబట్టి ఎప్పుడన్నా చేయాలంటే చేస్తారు. ఈ మామిడి చెట్టు కూడా బాగా కాస్తుందండి. బాగంటే బుట్టలు కాసేయడం కాదు, చూడండి. ఇది లాంగ్ బీన్స్ బాగా కోసం, లాంగ్ బీన్స్ విరగపోసినాయండి, చాలా బాగా వచ్చినాయి అన్నీ. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇదంతా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి పూలన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ హడావిడి అయిపోతుంది ఇంట్లో పని అవక. ఎప్పటికప్పుడే సాయంత్రం అట్లా కోసుకొని పెట్టుకునేవారు. సాయంత్రం అయ్యేటికి దోమలు ఒకటి సేపు ఉందాము కదా అనుకుంటే. సరే చాలా బాగా రాలిపోతున్నాయి, కాసినట్టు రాలిపోతున్నాయి పూలు. విరజాజులు, సన్నజాజులు, ఇవి సన్నజాజులు. ఈ సన్నజాజులు, కనకాంబరాలు మాల కట్టుకొని పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయండి కళ్ళ. మీరు కూడా, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇంట్లో మొక్క వేసుకొని పెంచుకుంటే ఇంటికి ఆశీర్వాదం ఉంటుంది, మనకు చల్లటి గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ లాగా బాగుంటుందండి. ఖాళీగా కూర్చోకోకుండా
ఎవరి పనులు చేసుకుంటే ఇది పెద్ద పని ఏం కాదు. మొక్క పెట్టామంటే చూసుకొని నీళ్ళు పోసుకుంటూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్గా మీరు కూడా చేసుకుంటారని పదే పదే చెప్తున్నాను. చేస్తారు కదా. కాయలు ఈ పూలన్నీ కోస్తాను చూద్దరుగా. నీళ్ళు ఎప్పటికప్పుడే నీళ్ళు పోసుకోవాలండి. మొక్కకి ఎప్పుడు నీళ్ళు తక్కువ అయిందో అప్పుడు వాలిపోతుంది. దానికి బలం మట్టి ద్వారా కింద ఉన్న మొక్క అయితే భూమిలో నుంచి వచ్చే నీళ్ళు అది పీల్చుకుంటుంది కాబట్టి పనిగట్టుకుని వెయ్యక్కర్లేకుండా. ఇది ట్యాంకుల్లోనూ చిన్న చిన్న కుండీల్లో పెట్టాం కదా, ఎప్పటికప్పుడు నీళ్ళు ఆరిపోతూ ఉంటాయి. నీళ్ళు వేసుకుంటూ ఉండాలి. చామంతి పూలు చాలా బాగా విపరీతంగా కాసేస్తున్నాయండి. ఇంకా కాస్తూనే ఉంటాయి. హ్యాంగింగ్ పోట్స్ పైన పువ్వులు కూడా ఉన్నాయి. చాలా పువ్వులు ఉన్నాయి, కోస్తాను. ఈరోజు నేను ఇవన్నీ కలెక్షన్ చేసుకొచ్చాను పైకి వెళ్ళి. చూడండి, ఎందుకంటే మామూలుగా వెళ్ళాను చూడడానికని. పనిగంట చాలా ఫ్రెష్గా ఉంది. సరే, పూలు చాలా పూలు ఉన్నాయండి, రాలిపోయినాయి. ఈ టమాటాలు ఆకులీరుకుని ఉన్నాయి. సరదాగా వెళ్ళానండి, వెళ్ళి ఆ మొక్కలు చూపించాను. తర్వాత ఈ హార్వెస్టింగ్ చేసుకున్నాను, కలెక్షన్ చేసుకుని వచ్చాను. చూస్తున్నారు కదా. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మర్చిపోవద్దు. మరో వీడియోలో కలుద్దాం.